రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించిన లేటెస్ట్ ఐటెంను మీతో షేర్ చేసుకోవడానికి నేను రావడం జరిగింది. అదేవిధంగా మరి అందరికీ తెలుసు, నవంబర్ 18న హిడ్మా ఎన్కౌంటర్ ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మరి దీనికి సంబంధించి బూటకపు ఎన్కౌంటర్ ఇది, ఇందులో నిజం లేదు అంటూ కూడా మేధావర్గం, అటు ఆదివాసీ వర్గాలు, అదేవిధంగా మానవ హక్కుల సంఘానికి సంబంధించిన వర్గాలు కూడా ఆరోపించాయి. దీంతో పాటుగా మావోయిస్టు పార్టీల నేతలు కూడా కొందరి పేర్ల మీద, వికల్ప పేరు మీద, లేకపోతే ఇంక ఇతరుల పేరు మీద లేఖలను కూడా జారీ చేయడం జరిగింది. ఆ లేఖలో ఉన్న సారాంశం ఏంటంటే, ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ. సో మరి మొత్తం మీద వీళ్ళు మానవ హక్కుల కమిషన్ని సంప్రదించడం జరిగింది, వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మేరకు హక్కుల కమిషన్ అనేవాళ్ళు దీనికి సంబంధించి కేసు టేకప్ చేయడం జరిగింది. ఈ తదనంతరం జరిగిన పరిణామాలు మరి దాదాపు ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చాయి. ఈ నెల 15న విచారణ చేపట్టబోతున్నారు అన్నది ఇక్కడ తాజాగా మనకు అందుతున్న సమాచారం. ఇది మనకి ఏపీలోని రంపచోడవరం సబ్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన విచారణ చేపట్టబోతున్నారు అన్నది మనకి అందుతున్న సమాచారం. ఈ నెల 15న మరి విచారణకు హాజరు కండి అంటూ కూడా సంబంధిత వ్యక్తులకు ఆయన నోటీసులు పంపడం, అదేవిధంగా మరి వాంగ్మూలాలను మేము నమోదు చేసుకుంటాం, ఒకవేళ ఈ ఎన్కౌంటర్కి సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు కానీ, పరోక్ష సాక్షులు కానీ, ఈ ఎన్కౌంటర్లో మిగిలిపోయిన వారు, పారిపోయిన ఎవరైనా ఉంటే వారైనా వచ్చి మా ఎదుట మీ యొక్క వాంగ్మూలాన్ని ఇచ్చుకోవచ్చు అంటూ కూడా మరి ఆయన ఇచ్చిన ఈ ప్రకటన అన్నమాట. సో ఈ క్రమంలో డిసెంబర్ 15న ఏం జరగబోతుంది అన్నది మరి రంపచోడవరంకు సంబంధించిన వార్తగా సెన్సేషనల్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక ఒకసారి మన పూర్వపరాల్లోకి వెళ్ళినట్టయితే డిసెంబర్ 15న మధ్యాహ్నం 2 గంటలకు సదరు ఫిర్యాదుదారులు సదరు వాంగ్మూలం అందిద్దాం అనుకున్న వాళ్ళు సబ్ కలెక్టరేట్ ఆఫీస్కి రావాల్సిందిగా ఆ నోటీసులో ఉన్న సారాంశం. ఇంకా పాయింట్ ఏంటంటే, ఈ విచారణలో హిడ్మా భౌతిక కాయానికి పంచనామా చేసిన వాళ్ళు, అదేవిధంగా మరి వైద్యులు, ఆ ఎన్కౌంటర్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పోలీసులు, వీరందరూ కూడా సదరు విచారణ కార్యక్రమానికి వచ్చి తమ యొక్క వాంగ్మూలాలను వినిపించాల్సిందిగా సబ్ కలెక్టరేట్ మరి పంపించిన నోటీస్ అనమాట. వీరందరి వాంగ్మూలాలని సబ్ కలెక్టర్ వింటారు. విన్న తర్వాత ఒక రిపోర్ట్ని పంపించడం జరుగుతుంది మానవ హక్కుల కమిషన్కి. సో మానవ హక్కుల సంఘం మరి దాన్ని పరిశీలించి మరి తుది రిపోర్ట్ను మరి బహిరంగం కూడా చేయబోతుంది. ఇది జరగబోతున్న క్రమం. అయితే ఇంకా హెచ్ఆర్సి సుప్రీంకోర్టు నిబంధనలో బడి ఈ యొక్క విచారణ కొనసాగుతుందంటూ సబ్ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి వచ్చిన నోటీస్ అనమాట. హెచ్ఆర్సి అదేవిధంగా సుప్రీంకోర్టు ఏవైతే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందో ఆ గైడ్లైన్స్ మేరకు పారదర్శకంగా ఈ యొక్క వాంగ్మూలాలను స్వీకరించనున్నాం అంటూ కూడా చెప్పిన క్రమం. ఎఫ్ఐఆర్ నంబర్గా మనం చూసినట్లయితే ఎఫ్ఐఆర్ నంబర్ కూడా మనకి అందుబాటులోకి వచ్చింది. సో ఇది 52/2025 అంటే ఈ కేసు అనమాట. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ కేసునే ప్రస్తుతం మరి టేకప్ చేసిన క్రమం మనం చూస్తున్నాం. ఇక ఒకసారి ఏం జరిగిందా అన్నది ఒకసారి మనం గమనించినట్లయితే, నవంబర్ 19న ఇది మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మరి మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్, ఈయనతో పాటు వెన్పల్లికి సంబంధించిన మంచింగి మంగి, మళ్ళీ ఇంకొంతమంది పేర్లు, వీళ్ళందరూ కూడా తదితరులు జేగిరికొండకు సంబంధించిన స్థానికులు అన్నమాట. ఈ ఎన్కౌంటర్లో వీళ్ళు మొత్తం 7 మంది మరణించడం జరిగింది. ఇది నవంబర్ 19న. నవంబర్ 18న ఏమో హిడ్మా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది, సేమ్ అదే మారేడుమిల్లిలో, అదే ప్రదేశంలో అంటూ కూడా మనకి సమాచారం. మరుసటి రోజు అంటే నవంబర్ 19న మరొక ఎన్కౌంటర్ కూడా అక్కడ జరిగింది. ఇందులో మరణించిన వాళ్ళు 7గురుగా ఉన్నారన్నమాట.
అంటే మొత్తం 6+7 13 మందికి సంబంధించిన ఎంక్వైరీ అనేది మరి అక్కడ మరి పూర్తి స్థాయిలో ఒక కేసు ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఆ కేసును టేకప్ చేసిన మరి సబ్ కలెక్టరేట్ నవంబర్ 18, నవంబర్ 19న జరిగిన ఈ 2 ఘటనలను 15వ తారీఖున అంటే డిసెంబర్ 15న ఒకటి అంటే హిడ్మాకు సంబంధించిన బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఫిర్యాదు చేసిన కేసు నవంబర్ 15న, నవంబర్ 16న మరొకటి. అంటే మనం అనుకున్నాం కదా నవంబర్ 19న జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన 7 మావోయిస్టులు అంటూ. సో అట్లా. సో డిసెంబర్ 15, డిసెంబర్ 16 తేదీలలో కూడా ఈ 2 విచారణలు చేపట్టబోతున్నారు. ఈ రెండింటికి సంబంధించిన విచారణల వాంగ్మూలాలు కూడా పారదర్శకంగా సబ్ కలెక్టరేట్ ఆఫీసు సేకరించనుంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒకవేళ చూసిన వారే ఉంటే లేకపోతే అక్కడ అమూల్యమైన ఒకవేళ సమాచారాలు అందించదలుచుకుంటే మీరు కూడా స్వచ్ఛందంగా ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా మా ముందుకొచ్చి చెప్పొచ్చు అంటూ కూడా మరి సబ్ కలెక్టరేట్ నుంచి వచ్చిన నోటీస్కి ఇట్లా రిప్లై కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ సబ్ కలెక్టరేట్ ఆఫీసులో దాదాపుగా మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరుగుతుంది. అంటే మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంటే మరి రెవెన్యూ ఉన్నతాధికారి చేపట్టే ఎంక్వైరీని మనం మెజిస్టీరియల్ ఎంక్వైరీ అనుకోవచ్చు. ఇక్కడ సబ్ కలెక్టర్ కూడా దాదాపుగా మరి అదే ఎంక్వైరీని కొనసాగిస్తాడు కాబట్టి ఇక్కడ జరిగేది మెజిస్టీరియల్ ఎంక్వైరీగా మనం భావించవచ్చు. అయితే ఆదివాసీ సంఘాలు అదేవిధంగా మాజీ మావోయిస్టులుగా ఉన్న నేతలు ఇంకా దానికి ఆ సంఘానికి లేదా ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు, మేధావులు మరి వీళ్ళు కూడా వీరు వేసిన ఏదో ఫిర్యాదు అయితే ఉందో వారిని డిమాండ్ చేస్తున్నారంటే దీనికి మెజిస్ట్రియల్ ఎంక్వైరీ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడైతే మెజిస్టీరియల్ ఎంక్వైరీ కొనసాగుతుంది రేపు డిసెంబర్ 15న. వీరు కోరుతుంది ఏంటంటే మెజిస్టీరియల్ ఎంక్వైరీ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, అంటే సమగ్ర న్యాయ విచారణ చేయండి అంటూ కూడా వీళ్ళు జరుగుతున్నారు. అంటే వీళ్ళ యొక్క డిమాండ్ అన్నమాట. మొత్తం మీద ఈ ఎన్కౌంటర్లలో మరణించినప్పుడు సాధారణంగా ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు మాత్రమే మృతులుగా మిగులుతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏ ఒక్క ఎన్కౌంటర్లో పోలీసులు లేదా పోలీసుల యొక్క ప్రాబల్యంతో, పోలీసుల యొక్క ప్రభావంతో పోలీసులే కేసులు ఇరుక్కున్న కేసులు అనేవి చాలా తక్కువ. 1, 2, 3 ఉంటే మనకి మినహాయించుకోవచ్చు. సో పోలీసుల మీద మరి ఇక్కడ జరిగే ఎంక్వైరీ ఏదైతుందో సమగ్రంగా జరగాలి. ఇది బూటకమా లేకపోతే బూటకపు ఎన్కౌంటరా లేకపోతే నాటకీయ పరిణామాల మధ్య మరి రియల్ ఎన్కౌంటర్గా చెప్తున్న బూటకపు ఎన్కౌంటరా అన్నది కూడా తెలియాలంటే మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నది కంపల్సరీ అంటూ కూడా ఆదివాసీ నాయకులు, ఆదివాసీ తండాలు, ఆయా గ్రామ ప్రజలు కూడా కోరుతున్నట్లుగా మనకు తెలిసి వస్తుంది. ఎవరైనా సరే జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ అదేవిధంగా మెజిస్టీరియల్ ఎంక్వైరీ కానీ మరి అందులో పార్టిసిపేట్ చేయాలంటే స్వచ్ఛందంగా రావాలి అంటూ కూడా ఒక నిబంధన ఉంది. అమూల్యమైన దీనికి సంబంధించిన సమాచారం ఉంది. మరి ఈ సమాచారం ఆ కేసుకు ఎంతో కీలకంగా ఉంది అని ఒకవేళ భావించితే అటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉంది. సో మరి ఎంతమంది హాజరవుతారు, మరి ఎలా జరగబోతుంది, అక్కడ ఆ తీర్పులో మరి ఆ రోజును ఏవి రాబోతుంది, ఏ రిపోర్ట్ రాబోతుంది అంటూ కూడా వేచి చూస్తున్నారు. ఇంకా మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతాయ్యా అంటే ఒక పరిశీలన మాత్రమే నేను చెప్పేది. ఇప్పుడు ఇది నా వాయిస్ కాదు, ఛానల్ వాయిస్కి సంబంధం కాదు. ఆదివాసీ సంపదను దోచుకుంటున్నారు అంటున్న క్రమంలో మల్టీనేషనల్ కంపెనీ ఓనర్లు లేదా మల్టీ కంపెనీషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి మద్దతు ఇచ్చే, వాటికి మరి షెల్టర్ ఇచ్చే ఆ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలే వీటిని కాస్తున్నాయి అని. ఈ క్రమంలో మరి అక్కడ పచ్చని అడవులలో ఉండే సంపద కావచ్చు, ఆ భూగర్భంలో దాగి ఉన్న ఖనిజాలు కావచ్చు, ఈ ఖనిజాలను లేదా అటవీ సంపదను కొల్లగొట్టడానికి అక్కడ మరి గిరిజన నివాసాలను దూరం పెట్టి
ఆ గిరిజన నివాసాల బదులు వాటన్నింటిని పక్కన పెట్టేసేసి అక్కడ మరి మైనింగ్స్ నిర్వహించుకోవడం లేదా కంపెనీలు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలోనే సిఆర్పిఎఫ్ బలగాలకు, పోలీసులకు ప్లస్ ఎన్కౌంటర్ జరుగుతుంది ఇక్కడ మావోయిస్టులతోటి అంటూ కూడా చాలా సందర్భాలలో ఆదివాసీ నాయకులు కానీ, అదేవిధంగా మరి మానవ హక్కుల సభ్యులు కానీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ అన్నమాట. తమకున్న హక్కును జంగిల్, జమీన్, జల్ ఈ మూడిటి కోసం, వాటి మీద హక్కు కోసం, వాటి ద్వారా తమకు వచ్చే భుక్తి కోసం మరి ఆదివాసులు ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి పోరాటాలు చేస్తున్న క్రమం చూస్తున్నాం. వారిని మావోయిస్టుల పేరిట అక్కడి నుంచి తప్పిస్తే, అక్కడి నుంచి ఎన్కౌంటర్ చేస్తే, ఒకవేళ దాని మీద అటవీ సంపద మీద, అదేవిధంగా భూములలో దాగి ఉన్న మరి నిక్షిప్తమైన ఆ మినరల్స్ తీసుకోవచ్చు, ఆ ఖనిజ సంపదను దోచుకోవచ్చు అంటూ కూడా మరి ఒకవేళ ప్లాన్ నడుస్తుందా అన్న కోణం కూడా గట్టిగానే వినిపిస్తున్నారు ఆదివాసీలు. మరి వారికి మద్దతుదారులు కూడా ఇదే మాట చెప్తున్నారు. మేధావులు కూడా ఇదే చెప్తున్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం అనేది మరి రానున్న కాలంలో తెలుస్తుంది. ఏదేమైనా సరే అమాయకపు ఆదివాసీ జనం ఎవరైతే ఉంటారో, అమాయకపు ఆదివాసీ ప్రజలను మట్టుబెట్టడం, వారికి మావోయిస్టులని పేరు పెట్టడం, అదేవిధంగా అక్కడ ఉన్న సంపదను కొల్లగొట్టడం అన్నది ఒకంత తప్పుగానే భావించాలంటూ కూడా మరి నిపుణులు చెబుతున్నారు, విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా మానవ హక్కులకి సంబంధించిన మెంబర్స్ కూడా చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది రానున్న కాలంలో వెయిట్ చేద్దాం. అదేవిధంగా ఇక్కడ తీసుకున్న రిపోర్ట్ అన్నది దీన్ని ఫలితంగా తీసుకొని, దీన్ని బేస్గా చేసుకొని మరి మానవ హక్కులకు సంబంధించిన కమిషన్ ఏ విధమైన చర్యలు తీసుకోబోతుందో మనం వెయిట్ చేద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.